హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే పిల్లలకి బంద్ కదా, స్కూల్ లేదండి. కాబట్టి నేనైతే లేచేసరికి 8:30 అయ్యింది. ఇంకా లేచి చూస్తే పిల్లలు వాళ్ళ డాడీ అయితే లేరు, బయటికి వెళ్ళారు. ఇంకా నేనైతే హాట్ వాటర్ పెట్టుకొని తాగాను. నేను డైలీ మార్నింగ్ తాగుతాను. హనీ వేసుకొని లెమన్ హాట్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతాను. హెల్త్కి చాలా బెనిఫిట్ అండి అలా తాగటం వల్ల. నేను డైలీ ఒక గ్లాస్ తాగుతాను. మాకు హనీ ఎక్కడ దొరికిందంటే అది మా ఊర్లో నిమ్మ తోటలు ఉంటాయి అన్నమాట. అతను ఎప్పుడు హనీ తీసుకొచ్చినా మంచి హనీ తీసుకొచ్చి మాకు ఇస్తారు. ఇంకా అలా మాకు మంచి హనీ దొరికింది. లీటర్ పోయించుకున్నామండి. ఇంకా అయితే ఈరోజు చికెన్ తీసుకొచ్చేసారు బయటికి వెళ్ళి. చికెన్ ఎందుకు తెచ్చారంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లి వచ్చారనమాట. ఇంకెప్పుడు రారు, రేరుగా వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చారని చికెన్ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళతో పాటు మాకు కూడా చికెన్ తీసుకొచ్చారు. ఇంకా నేనైతే ఆయన 12 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా టిఫిన్ అయితే ఈరోజు బయట తీసుకొచ్చేసుకున్నాము. ఆయన తీసుకొచ్చేసారు బయట ఈరోజు. ఇంకా చికెన్ అయితే గ్రేవీ కర్రీ వండేద్దామని చెప్పి నేను గ్రేవీ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా ఇంకా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని మసాలా కూడా వేసుకుందామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను. పిల్లలకు కూడా ఈరోజు ఇంటి దగ్గరే కదా. ఇంకా నాకైతే ఇది అయిపోయిన తర్వాత చికెన్ పకోడీ చేస్తావా మమ్మీ అని అడుగుతున్నారు పిల్లలు. చూద్దాం లేరా, ఫస్ట్ డాడీని పంపించేసేసి తర్వాత టైం ఉంటే చేసి పెడతాను, లేదంటే అని చెప్పాను. అదిగోండి మసాలాకి చిన్నులపాయి, అల్లము, ధనియాలు, లవంగ, యాలకులు, అలాగే జీడిపప్పు గ్రేవీ కోసం అండి. జీడిపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇంకా ధనియాలు అవి కూడా వేసాను, ఎందుకంటే నా దగ్గర పొడి మసాలా అయిపోయింది. ఇంకా అందుకని అన్నీ కలిపేసేసి మిక్సీ బట్టి వేసేసాను చికెన్ గ్రేవీ కర్రీలోకి. అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా చికెన్, ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, ఇంకా దానిలో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము. అలా అండి ఈరోజు మార్నింగ్ నుంచి మన మధ్యాహ్నం వరకు మా రొటీన్ వ్లాగ్ చేసి చూపించాను. నాకు ఇంకా టైం సరిపోలేదు, రోజంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అప్పటికే నాకు ఇంట్లో పని అవ్వలేదు. సో మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా అని చెప్పి ఇంకా మధ్యాహ్నం వ్లాగ్ వరకే తీశాను. చూడండి, అలా చేయడం వల్ల గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందండి. జీడిపప్పు అవి వేసుకోవటం వల్ల గ్రేవీ కర్రీ గుజ్జుగా బాగుంటుంది. ఈరోజైతే కర్రీ బాగా కుదిరింది. ఇంకా ప్లాన్ ఏంటంటే చికెన్ పకోడీ చేద్దామని అనుకుంటున్నాను. పని అయితే చేస్తాను, లేకుంటే లేదని చెప్పాను పిల్లలకి. సరే మమ్మీ అన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి దానిలో. పిల్లలు ఇంటి దగ్గరే కదండి ఈరోజు, సో అందుకని చెప్పి పని అవ్వదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే తొందరగా పని అయిపోతుంది. ఇదైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు కదా. నేను మీకు విషయం చెప్పాలి మళ్ళా. ఈరోజు చికెను, రేపు తొలి ఏకాదశి కదా, అసలు చికెన్ తీసుకొస్తున్నారని కూడా నాతో చెప్పలేదు మా వారు. సడన్గా తీసుకొచ్చేసారు. నేను ఎందుకు తీసుకొచ్చావని చెప్పి అన్నాను. రేపు పొద్దున మళ్ళీ పూజ చేసుకోవాలి కదా,
సో అందుకని తేవద్దని చెప్పాను. ఇప్పుడైతే చికెన్ అయితే దానిలో వేసేసుకున్నాము. వాష్ చేసి పెట్టుకున్నాము. 1 కేజీ చికెన్ దానిలో తీసుకెళ్తావా? ముసలమ్మను అంట వెళ్తాను నేను అని అంటుంది. నీతో పాటే వస్తాను అంటుంది. రేపు తొలి ఏకాదశి కదండి. నేను ఈరోజు నైట్ వచ్చేసి అంతా క్లీన్ చేసేసుకొని చికెన్ తిన్న తర్వాత ఈరోజు అంతా క్లీన్ చేసుకొచ్చుకుందాం అనుకున్నా, వీళ్ళు చికెన్ తీసుకురాకపోతే. సో మళ్ళీ తీసుకొచ్చేసి ఇంకా నా ఎక్కువ పని పెట్టేశారు వీళ్ళు. సర్లే తెచ్చుకున్నారులే అని చెప్పేసి ఇంకా తినేసేసి కడిగేసిన తర్వాత ఇంకంతా క్లీన్ చేసుకోవచ్చులే రేపటికని చెప్పి కోరుకున్నాను. సాల్ట్ అయితే వేసేసుకుందాము. మీకు ఈరోజు నైట్ వ్లాగ్ కూడా పెడతాను, ఎందుకంటే మా అత్తయ్య గోరింటాకు తెచ్చిందంట. అది రుబ్బుతాను పెట్టుకుందుగానని చెప్పి చెప్పింది. సరేలే అత్తయ్య అని చెప్పాను. సో ఆషాఢ మాసం కదా, అందుకని చెప్పి గోరింటాకులు అన్నమాట. సరే ఈ పని ఇట్లానే ఉండగా మళ్ళీ రైస్ కూడా కడిగి పెట్టేసేసాను. ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి 12 సో హడావిడిగా పెట్టేశాను. పక్కన వీడియోస్ తీసుకుంటూ పక్కన వంట చేసుకుంటూ. చికెన్లో కారం అయితే వేసేసుకుందాము. అది చిన్న స్పూన్ కదా, నేనైతే 4 టేబుల్ స్పూన్ వేస్తాను. నాన్ వెజ్ కదా, కారం ఎక్కువైతేనే బాగుంటుంది, నీచు వాసన కూడా ఉండదన్నమాట ఎక్కువ వేసుకోవటం వల్ల. సో నాదైతే పక్కన రైస్ కూడా ఉడకొచ్చేసిందండి. ఇంకా రైస్ పెట్టేసేసాను, అది కూడా ఉడికేసి వస్తుంది. ఫ్రై చేసుకొని బాగా కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయిందాక వేయించుకొని ఒకసారి అడగంటకుండా అట్లా గరిటతో అయితే ముక్క చెదిరిపోతుంది. కొంచెం ఇరుగ్గా ఉంది కదా గిన్నె, సో అందుకని నేను అట్లా చేశాను. ఇప్పుడైతే పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకున్నాను కదా, ఇంకా ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకుందాం కర్రీని. అయితే మా వాళ్ళకి ఎక్కువ పులుసు కావాలన్నమాట, ముక్కల కన్నా పులుసు ఎక్కువ తింటారు వాళ్ళు. అందుకని చెప్పి నేను కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేలా వండుతున్నాను. అది ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాము.
చెప్పాను కదా, నేనైతే పొడి మసాలా వేయను. ఇంకా పొడి మసాలా స్పేర్ అయిపోయింది నా దగ్గర. సో అన్నీ కలిపేసి ముందలే పేస్ట్ లాగా చేసేసాను కాబట్టి అట్లయినా కానీ కూర టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా పక్కన రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా కర్రీ అయితే చూసారా ఎంత బాగుందో. ఈరోజైతే బాగా కుదిరింది కర్రీ, చాలా బాగా కుదిరింది. నేను దానిలోనే ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసి పక్కన పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. పిల్లలు పకోడీ అడిగారని చెప్పి ఇంకా ఆయన్ని పంపించేసిన తర్వాత వాళ్ళకైతే పకోడీ చేసి పెడతాను, అది కూడా చూసేద్దురు కానీ. బట్టతోట మానేసింది, చూడండి ఈ మూలంతా రచ్చేసింది. మీ సబ్స్క్రైబ్స్ ఏమో కానీ ఉంది, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ టార్గెట్ రీచ్ చేస్తే కానీ మామూలు ప్లీజ్ అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఎందుకు అట్లా చెప్తావు? అట్లా చేసుకుంటే బాయ్ చెప్పు మరి. అలాగే ఇంకా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు కదా. ఇంకా షింక్లో అంట్లు ఉన్నాయి, ఇంకా వల్ల వాష్ చేసేసి, ఇంకా పిల్లలు పకోడీ అడిగారు కదా, వాటికైతే ప్రిపరేషన్ ఉంది, చూపిస్తాను నేను మీకు. పకోడీ కూడా చాలా బాగా వచ్చింది, చూసేయండి. ఫస్ట్ నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూను కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, ఇంకా ఫుడ్ కలరు. ఆప్షన్ ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే నిమ్మ చెక్క పిండి 1 గంట పాటు పక్కన పెట్టేసేసేయండి, అప్పుడు ముక్కకు బాగా అబ్జర్వ్ అవుతుంది. వాటర్ అయితే వేయకండి, కొంచెం లైట్గా వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇంకా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత ఆయిల్లో వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అప్పుడైతేనే ముక్క చక్కగా వేగుతుందనమాట. వేగి మంచి కలరు. మీరు కలర్కి బదులు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కళ్ళగింపుగా ఉంటుందని చెప్పి కొంచెం చిటికెడు యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో డీప్ ఫ్రై చేసుకోవడానికి, చాలా బాగా వచ్చినాయి కదండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.